మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే, గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో, దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ, శుభము కానీ అశుభము కానీ, ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే, లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృచ్చికంలో ఉండడం జరిగితే, మోటార్ రిలేటెడ్ కానీ, ఇనుము రిలేటెడ్ కానీ, రెస్టారెంట్ రిలేటెడ్ కానీ, మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది. కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మరి యొక్క 2024 అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి, మీనరాశి వారికి ఇద్దరికి ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మరి అది ఎట్లా అంటే, గురువు యొక్క వక్ర దృష్టి వల్ల వీరికి రెండో స్థానం వైపు రావడం జరిగింది. ఎవరైతే డబ్బు ఇవ్వాలో లేదా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు బాగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు, ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఎక్సలెంట్గా ఉండబోతున్నది. రెండో స్థానంలో గురువు ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము, అదేవిధంగా దాన ధర్మాల నిర్వహణ, మనోనిబ్బరము, చాలా సంతృప్తికరంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో మీకు స్వాగతం పలకబోతూ ఉన్నది. కనుక ఆల్ ద బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క మీనరాశి వారికి. ఇక కొన్ని గ్రహాల రీత్యా బాగుండకపోవచ్చును, కానీ ఆల్మోస్ట్ చాలా బాగుంది. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే, మీనరాశి వారిని చూసుకుంటే, మరి మీనరాశి వారికి 4వ స్థానంలో కుజభగవానుడు ఉన్నాడు. కనుక కొంత స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఏమైనా ల్యాండ్స్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండడము, ల్యాండ్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా కొంత దుష్టులతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. శారీరక శ్రమ ఉన్నది. అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో పాటుగా కొన్ని గాయాలు గుర్తుండిపోయేటువంటి పరిస్థితిగా ఉంది. ఇక్కడ గాయాలు అంటే మనసుకు అయ్యేటువంటి గాయం కావచ్చును, లేదా అదేవిధంగా శరీరానికి అయ్యేటువంటి గాయం కావచ్చును. ఏదో ఒక గాయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మారబోతున్నది. మరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మరి ఇక్కడ గురువు యొక్క వక్ర దృష్టి మూలకంగా మనకు మీనరాశి వారికి 6వ స్థానం వైపు గురువు యొక్క వక్ర దృష్టి పడడం వల్ల, మరి మనకు 6వ స్థానం అంటేనే కొంత ఉద్యోగ మార్పిడి కానీ, అనూహ్య ఆపదలు కానీ, కొంత దొంగల భయం కానీ, బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక మీనరాశి వారు తప్పకుండా గురుగ్రహాన్ని, లేదా మనకు దత్తాత్రేయ స్వామి విగ్రహం కానీ, లేదా దక్షిణామూర్తి విగ్రహాలు ఎక్కడైనా ప్రతిష్ఠింపబడి ఉంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఖచ్చితంగా కూడా గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్నింటా కూడా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా ఉద్యోగంలో తప్పకుండా మంచి పదోన్నతి లభించేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఈ యొక్క మీనరాశి వారికి. ఎట్లా అంటే కార్య విఘ్నత, కొంత వృత్తి భగ్నము, అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి కూడా ఉన్నది. మంచి ఉద్యోగం లభిస్తుంది, ధనధాన్య ప్రాప్తి కూడా ఉన్నది. అదేవిధంగా ఇంకా చూసుకుంటే, మరి ఈ యొక్క మీనరాశి వారికి కుజుని యొక్క దృష్టి మూలకంగా కూడా ఇటు సప్తమ దృష్టి మీద పడడం జరుగుతున్నది. దీంతో పాటుగా 9, 10వ స్థానాలను కూడా ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క మీనరాశి వారికి. కనుక మరి మనకు చూసుకున్నట్టయితే సప్తమ స్థానం అంటే ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కావచ్చును, వస్తునాశనం కావచ్చును,
కుటుంబ కలతలు, అదేవిధంగా బంధుమిత్రులతో వైరం, ఎటు చూసినా కూడా చుట్టపు వాళ్ళతో గొడవలు అయితే పొంచి ఉన్నాయి మీనరాశి వారు. కనుక ఆ సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. శని కూడా వక్రించింది కనుక 11వ స్థానం వైపుగా ఉంది కనుక ఇటు 2లో గురువు వక్రించాడు కనుక ఈ 3 నెలలు ఖచ్చితంగా అమోఘము అద్భుతం అని చెప్పవచ్చు. డబ్బు పరంగా మిగిలిన పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. తప్పకుండా కర్మ అనేది అనుభవించుడే, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుని మూలకంగా ల్యాండ్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ యొక్క మీనరాశి వారికి ఈ ల్యాండ్స్ మీద మంచి లాభము వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కనుక తప్పకుండా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో వారికి ల్యాండ్ రిలేటెడ్ అయితే తప్పకుండా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో పాటుగా భార్యాభర్తలకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండాలి. కలత్ర సమస్యలు ఈ నెలలో సంతాన బాధలు ఉన్నవి. అదేవిధంగా కొంత ప్రయాణాలలో నష్టము ఉన్నది. అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీనరాశి వారు. ఇంకా చూసుకున్నట్టయితే అధికారుల ఆగ్రహం కావచ్చును, ఆత్మీయుల ఎడబాటు కావచ్చును. అదేవిధంగా కొన్ని పనులు మెల్లగా ముందుకు నత్తనడకగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా గురువుకు అదేవిధంగా కుజునికి సేవ చేస్తూ ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.